మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి జీవితంలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మిషన్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జూబ్లీ హిల్స్ పేరు తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే త్వరలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ 3 పార్టీలకు సంబంధించి వారు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. 3 పార్టీలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి పార్టీలు 2 కదా, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కదా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ కూటమి కూడా జాయిన్ కాబోతుంది, యాడ్ ఆన్ కాబోతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్కు ఒక కంచుకోటగా ఉన్నది. వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు మాగంటి గోపీనాథ్. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా, వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తిగా ఆయనకు పేరు ఆ కుటుంబానికి. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, వారి కుటుంబం కూడా అందరితో మమేకమవుతూ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు టచ్లోనే ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఆయన మరణించడం అనేది కొంత బాధాకరమే ఆ నియోజకవర్గంలో ప్రజలకు, అలాగే ముఖ్యంగా గులాబీ పార్టీకి. ఎందుకంటే గులాబీ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల అభిమానాలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా మాగంటి గోపీనాథ్. ఆయనకు మంచి ఇది ఉంది. సో ఇలాంటి సందర్భంలో అక్కడ ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష, బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్ష. కూటమి పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడినప్పుడు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బరిలో ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇండికేషన్స్ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ. దాదాపుగా జూబ్లీ హిల్స్ కానీ, ఇటు ఎస్ఆర్ నగర్ కానీ, అటు కూకట్పల్లి ఈ ప్రాంతంలో వెళ్తే ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే ఓటు హక్కు అక్కడే ఉంది, కానీ వారి సొంత గ్రామాలు ఏదైనా చూస్తే కనుక ఆంధ్రాకి సంబంధించినటువంటి మూలాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి క్రమంలో జూబ్లీ హిల్స్ ఎలా అయినా సరే అక్కడ మన జెండా పాతాలి. ఇప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మాగంటి గోపీనాథ్ ఆ ఫ్యామిలీకి ఉంది, మంచి మైలేజ్ ఉంది, మంచి అభిమానం కూడా చూపిస్తారు ప్రజలంతా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు. ఇలాంటి క్రమంలో మాగంటి గోపీనాథ్ భార్య పోటీ చేయటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఆవిడ పేరు సునీత, మాగంటి సునీత. ఆవిడ పోటీ చేస్తారు ఖచ్చితంగా అనేది పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లాస్ట్ మినిట్ లో ఆమె ఏమైనా డ్రాప్ అయితే పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా సరే మనం జూబ్లీ హిల్స్ లో విజయం సాధించి తీరాలి. గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ ఆయన ఓటమి చెందారు అక్కడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విపరీతమైనటువంటి పోటీ ఉంది. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధ్యతలను 3 మంత్రులకు అప్పచెప్పారు, డివైడ్ చేసి. ఆ 3 మంత్రులకి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కానీ, అలాగే స్థానిక నాయకులు కానీ, బయట నుంచి వచ్చిన వారు కానీ ఒక టీమ్గా ఏర్పడి అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తద్వారా మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. ఇది వారి ముఖ్యమైనటువంటి లక్ష్యం. కాంగ్రెస్ ప్లాన్ అది. ఇక బీఆర్ఎస్ సానుభూతిని మనం గెయిన్ చేసుకోవాలి. అందుకే ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎందుకంటే ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది పార్టీ. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి తప్పిదాలే, ఎవరో చేసింది కాదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మళ్ళీ తాజాగా ఇప్పుడు గొర్రెల స్కామ్ ఒకటి బయటపడింది 1000 కోట్లకు సంబంధించి. ఇలా రోజుకొకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది. మరికొద్ది రోజుల్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించే ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ చంద్రఘోష్ ఏదైతే ఆ కమిషన్ ఉందో దానికి సంబంధించి ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఖచ్చితంగా గులాబీ పార్టీ నాయకులపై చర్యలు ఉంటాయి. ఇప్పటికే దాంట్లో తప్పకుండా ఇబ్బంది పడతారు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అనేది బాగా వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనుబంధంగా పనిచేసినటువంటి ఇంజనీర్లు వారిపై కూడా యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి ఏసీబీ రైడ్స్ చేసింది గతంలో కొద్ది రోజుల క్రితం. సో ఇలాంటి నేపథ్యంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్గా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో, ఇటు ఆంధ్ర రాజకీయాల్లో కూడా. ఎందుకనంటే ఏం జరగబోతుంది అంటే మామూలుగా
అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని చనిపోతే అది దాదాపుగా 80% ఏకగ్రీవం కావటానికే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా వేరే పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలపడానికి ఇష్టపడరు. ఎందుకనంటే వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు రాజకీయాల్లోకి రావాలి. అది మనం ఇచ్చేటువంటి గౌరవం, మర్యాద అని భావిస్తారు. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చేసరికి అటువంటిది లేదు. ఖచ్చితంగా ఇప్పుడు త్రిముఖ పోటీ, ట్రయాంగిల్ ఫైట్ అనేది కనిపించబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి సుహాసిని గతంలో ఆవిడ పోటీ చేసింది వేరే నియోజకవర్గంలో ఓడిపోయి, లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా చూస్తారా అనేది ఒకటి. తెలుగుదేశం అయితే ఖచ్చితంగా కూటమి తరపున, కూటమి అంటే అక్కడ తెలంగాణ వచ్చేసరికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది. అటు మరి పోటీలో ఉంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతోనే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. కాబట్టి అక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీ వేరుగా, తెలుగుదేశం పార్టీ వేరుగా పోటీ చేసే అవకాశాలు లేవు, ఉండవు కూడా. ఎవరో ఒకరు ఆ 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఎవరికి అక్కడ మైలేజ్ ఉందనేది చూసుకొని అభ్యర్థిని నిలబెడతారు. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే అవకాశం ఉంటుంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మరి మాగంటి గోపీనాథ్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఒకవేళ సర్లే మనం వదిలేద్దాం ఈ నియోజకవర్గాన్ని అనేది ఏమన్నా ఆలోచన చేస్తారా చంద్రబాబు నాయుడు అనేది కూడా ఇక్కడ కీలకం. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మనకు తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకంటే ఎలా అయినా సరే మనం స్టార్ట్ చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఇది మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది ట్రయల్ రన్ లాగా భావిస్తుంది కూటమి. సో మొత్తానికైతే ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా సరే మనం ఇక్కడ విజయం సాధించాలి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అని గట్టిగా పట్టుకుంది. అక్కడ కూడా ఇప్పటికే ఆశావాహుల సంఖ్య దాదాపు 15 మంది ఉన్నారు. కానీ మొన్న తాజాగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ మాట్లాడుతూ ఇక్కడ స్థానికుడికే అవకాశం ఇవ్వబోతున్నాం, బయట నుంచి వచ్చే వారికి కాదని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు. కానీ కొంతమంది మంత్రులు వారి అనుచరుల్ని బయట నుంచి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. దానికే బ్రేక్ వేశారు ఈయన పొన్నం ప్రభాకర్. సో మొత్తానికైతే రసవత్రంగా మారింది జూబ్లీ హిల్స్లో అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా ఇంట్రెస్ట్గా మారినటువంటి వ్యవహారం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.